ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని నాగమల్లేశ్వరరావు గారు ఒక సంవత్సరమైంది మృతి చెంది, ఆ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయన విగ్రహ ఆవిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి గారిని రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు ఆ కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం చేసినప్పుడు పోలీసు వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఈ రాష్ట్రంలో అడుగడుగున ప్రజాస్వామ్యాన్ని అనగదొక్కే రకంగా ఏ రకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ప్రత్యర్థి వర్గాలను ప్రతిపక్ష పార్టీని ఏ రకంగా అనగదొక్కుతుందో ఇదొక ప్రత్యక్ష నిదర్శనం. ఈ యొక్క గ్రామానికి పోయేటువంటి కార్యక్రమం దాదాపు 10-15 రోజుల ముందు నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా సమాచారం ఉంది. దానికి కావలసిన అనుమతుల కోసం కూడా అనేక రోజుల క్రిందటమే మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగింది. నిన్న హడావడిగా ఈ యొక్క పోలీసులంతా ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఇక్కడికి రావడానికి వీల్లేదు, జగన్మోహన్ రెడ్డి వస్తే ఇక్కడ ఎక్కువ మంది వస్తే మేము అనుమతించము, కేవలం 3 వాహనాలు మాత్రమే అనుమతిస్తాము, 100 మందికి మాత్రమే మేము అనుమతిస్తామని చెప్పి నిబంధనలు పెట్టడం ప్రజాస్వామ్యంలో చెల్లుతుందా అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను ప్రశ్నిస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల ఇండస్ట్రీ మీది, ఈ రాజకీయం కొత్త కాదు, 40-50 సంవత్సరాల నుంచి మీరు రాజకీయాల్లో ఉన్నారు, ఆల్మోస్ట్ 50 సంవత్సరాలు అనుకుంటా. అసలు మీరు పెరిగినటువంటి పద్ధతి ఏంది, ఈరోజు మీరు అనుసరిస్తున్నటువంటి తీరు ఏంది నాకైతే అర్థం కావడంలే. చాలా సంవత్సరాలు నీకు అనుచరునిగా ఉన్నా, చాలా సంవత్సరాలు నీకు అభిమానిగా ఉన్నా, కానీ ఈరోజు నీలో వస్తున్నటువంటి ఈ మార్పు ఏందో నాకైతే అర్థం కావడం లేదు. ఎందుకు ఇంత దిగజారిపోతున్నావో నాకు అర్థం కావడంలే. నేను ఎంతోమంది మహానాయకులు చూసా, ఎంతోమంది లీడర్లు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో చూసినాను. రాను రాను ప్రతి ఒక్క రాజకీయ నాయకుని యొక్క జీవితంలో ఒక మెరుగైనటువంటి పద్ధతులను, వారికి ఉండేటువంటి చెడు అలవాట్లను వదులుకొని ఒక గొప్ప నాయకునిగా పరిణితి చెందేటువంటి ప్రక్రియ నేను చూశాను. కానీ మొట్టమొదటిసారి ఒక నాయకుడు రాను రాను రాజుగుర్రం ఏదో అయిందని చెప్పేటువంటి సామెతగా దినదినం దిగజారేటువంటి పద్ధతి మీలో చూస్తున్నాం. దీనికి కారణం ఏంది చంద్రబాబు నాయుడు గారు? ఒకసారి మీరు విశ్లేషించుకోండి. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది? పూర్వకాలం ఒకసారి మన యొక్క పురాణాల్లో మీరు చూస్తే, మహాభారతంలో చూస్తే, ధృతరాష్ట్రుడు ఏ రకంగా దుర్యోధను చేతుల్లో అతని కబంధ హస్తాల్లో చిక్కొని కౌరవ సామ్రాజ్యానికంతా సర్వనాశనానికి కారణమయ్యాడో, ఆ రకంగా ఈరోజు నీ యొక్క కుమారుని యొక్క పదవీకాంక్ష వల్ల, మీ యొక్క కుమారుని యొక్క దుశ్చర్యల మూలకంగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితులకి ఈ రాష్ట్రాన్ని, నీ పార్టీని, ప్రజలందరినీ కూడా తీసుకొని పోతున్నావు. అది గమనించమని నేను కోరుకుంటున్నాను. నీ మీద నాకు ఇంతకుముందు అభిమానం ఉన్నది కాబట్టి, ఇంతకుముందు నీ దగ్గర అంచనగా ఉన్నది కాబట్టి ఈరోజు నీకు గుర్తు చేస్తున్నాం. అసలు ఏ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితులు దిగజారుతున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఏంది మీరు మాట్లాడే తీరేంది, నీ కొడుకు ప్రవర్తించేటువంటి తీరేంది, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏంది, నీ పత్రికలు నువ్వు చేసేటువంటి ప్రచారం ఏంది? అసలు నిన్నగాక మొన్న కూర్చొని కడపలో నువ్వు పెద్ద సభ పెట్టావు, లక్షల మంది తోలుకున్నావు. ఆ రోజు నీకు అనుమతులు ఇచ్చేదని నీకేం ఇబ్బంది కనపడలేదా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోతామంటే ఒక పల్లెకు ఒక అభిమానుడి యొక్క విగ్రహ ఆవిష్కరణకు ఇన్ని ఆంక్షల స్వయంగా ఎస్పీ కూర్చొని
ఆ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వాహనదారులకు అందరికీ కూడా మీ యొక్క వాహనం కనబడితే మీ అందరి వాహనాలు సీజ్ చేస్తామని చెప్పి భయపెట్టడం జరిగింది. అక్కడటువంటి లోకల్ లీడర్లకు అందరికీ కూడా ఆంక్షలు పెట్టి నోటీసులు ఇచ్చి మిమ్మల్ని ఎక్కడైనా కనబడితే అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రత్యక్షంగా ఎస్పీ కూర్చొని ఎవరైనా ఈ సభలో పాల్గొంటే మేము చట్టపరంగా వాళ్ళకు తీసుకోవాల్సినటువంటి అనుమతి లేదు, ఎవరైనా అరెస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఏమైంది చంద్రబాబు నాయుడు గారు? ఈరోజు ఇంత ఆంక్షలు పెట్టారే, ఇంత రకంగా మీరు అణదొక్కాలని ప్రయత్నం చేశారే, ఈరోజు ఇంత అష్టదిగ్బంధం చేసి రోడ్లన్నీ బ్లాకేట్ చేసి ఏ ట్యాక్సీలు రాకూడదు, ఏ వాహనాలు రాకూడదు అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లి నుంచి 74 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ రేటపల్ల గ్రామానికి పోవడానికి 9 గంటల సమయం పట్టింది. అడుగడుగున జనం నీరాజనం పడ్డారంటే మీరు చేసేటువంటి కార్యక్రమాలకు జనంలో ఎంత వ్యతిరేకత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. అసలు ఇంత వ్యతిరేకత రావడానికి కారణం ఏందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. నీకు విఘ్నత ఉందని చెప్పి మేమందరూ కూడా భావించాం. కానీ నీ విఘ్నతకంతా ఈరోజు ఒక పొర కమ్మినట్టుంది. నీ యొక్క కొడుకు మీదటువంటి అమితమైనటువంటి దుష్ప్రేమ ఈరోజు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉంది. కళ్ళు తెరువు ఇప్పుడైనా. నీ కొడుకు చెప్పేటువంటి రెడ్ బుక్ పాలన, నీ కొడుకు చెప్పేటువంటి మీ కొడుకు చేసేటువంటి దుశ్చర్యల వల్ల ఈరోజు నీకు విపరీతమైన చెడ్డ పేరు వస్తూ ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇచ్చినటువంటి హామీలు నీకు శాపనార్థం. నువ్వు ఏమి చేసినా నువ్వు ఇచ్చినటువంటి హామీలన్నీ ఈరోజు నిలబెట్టుకున్నా కూడా ప్రజల దృష్టిలో నువ్వు ఒక మోసగాని కింద ఈరోజు ప్రతి ఒక్కరు చూస్తున్నారు. తల కింద పెట్టి కాలు పైకెత్తినా తిరిగి అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. దాని గురించి నువ్వు మర్చిపో. ఒకటి ఆలోచన చేసుకో. నువ్వు పోయే ముందు ఒక మంచి వ్యక్తిగా పోయేదానికన్నా ప్రయత్నం చేయి. అధికారం ఎట్లా రాదు, అధికారం వచ్చేటువంటి సమస్య లేదు. ఒక్కటే ఒక కారణం ఏంటంటే ఇతను కూడా ఒక మంచి నాయకుడైనటువంటి పేరు ఉండాలంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఉండు. ఈ రకమైనటువంటి పాలన చేసేటువంటి ఏ నాయకుడు కూడా ఇంతవరకు మనుగడ సాధించినటువంటి చరిత్ర లేదు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు కూడా దౌర్జన్యంతో హింసతో ఒకరిని అనగదొక్కి నేను పైకి రావాలనేటువంటి ఆలోచన, ఈ విధానం తప్పు. దీంట్లో నుంచి నువ్వు బయట పడకుండా పోతే అధికారం కాదు కదా, చరిత్ర హీరోని అయిపోతావు నువ్వు. అది నువ్వు మర్చిపోతున్నావు. నీ కొడుకు మీదనటువంటి పిచ్చి ప్రేమ వల్ల, నీ కొడుకులో ఏదో ఉందని చెప్పి ఊహించుకోవడం వల్ల, నీ కొడుకును ఏదో చేయాలనేటువంటి ఊహల వల్ల నీ యొక్క క్యారెక్టర్కి నీ కలంకరం తెచ్చుకుంటున్నావు. నీ మీద ఎప్పుడైనా చెడు అభిప్రాయం ఉంటే నేను ఓడగట్టచ్చు. కానీ ప్రజలు తిరిగి మళ్ళీ ఏదో ఒక టైంలో నీకు అధికారం ఇచ్చారు. అది ఎందుకంటే నీకు గతంలో అంతో ఇంతో ఈ ప్రజాస్వామ్యం మీద, ఈ ప్రజాస్వామ్య విలువల మీద నీకు కొంచెం గౌరవం ఉంది కాబట్టి నీకు ఆ ఛాన్స్ వచ్చింది. కానీ ఈరోజు నువ్వు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమాలు నాకు తెలిసి నేను గతంలో చాలా దగ్గరగా చూశా. నీ ఆలోచనలు కాదు ఇవి. ఎవడో ఆలోచనలు నువ్వు మీదేసుకొని ఆ అపవాదులన్నీ నువ్వు మోస్తున్నావు. వాటి నుంచి నువ్వు తేరుకోకుండా ఉంటే ఈ రాష్ట్రంలో నీ యొక్క పార్టీ, నీ పేరుతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంది. దీంట్లో నుంచి మీరందరూ కాదు, రాష్ట్ర ప్రజల ముందు బయటపడాలి. ఈరోజు నువ్వు నార్తున్నటువంటి విష బీజం రేపు పెద్దదైతే ఇదే ప్రక్రియ అన్ని పార్టీలు పాటిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడి నుంచి వస్తుందో ఒకసారి నువ్వు ఆలోచన చేయి. ఏ రకంగా నువ్వు నివారిస్తాయా, ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నావు ఒకసారి విశ్లేషించుకో. నీ యొక్క విధానం ఏంది? ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా ముఖ్యమంత్రి. ఆ కామన్ సెన్స్ నువ్వు విస్మరించి పబ్లిక్ మీటింగ్లో కూర్చొని నువ్వు మాట్లాడడం మొదలుపెట్టావు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరికైనా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్టు అని చెప్పి మాట్లాడుతున్నావు. అసలు ఏం చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క 50 సంవత్సరాల రాజకీయ అనుభవం ఏమైంది అని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి అయింది నీ యొక్క పార్టీ, నీకు వచ్చినటువంటి 60%, నీకు వచ్చినటువంటి ఓటు శాతం కాదయ్యా, మొత్తం రాష్ట్రాన్ని అంతా పరిపాలించమని చెప్పి ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తానని చెప్పి నువ్వు ప్రతిజ్ఞ చేశావు. అది గుర్తుపెట్టుకో. దాన్ని మర్చిపోతున్నట్టున్నావు.
నీ ప్రమాణ స్వీకారాన్ని ఒకసారి రివ్యూ చేసుకో. ఏమని ప్రమాణం చేస్తావో ఒకసారి గమనించమని చెప్పి నేను కోరుకుంటున్నాను. నీ కొడుకు ఏమైనా చెప్తే నీ ఇంట్లో కూర్చో. నీ ఇంట్లో ఏమి కావాలంటే నీ కొడుకు చెప్పినట్టు చెయ్యి. నీ ఆస్తి కావాలంటే నీ కొడుకు రాయించుకో. ఇంకా 4 రూపాయలు కావాలంటే సంపాదించి. కానీ ఈ రకంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థనంతా విచ్ఛిన్నం చేసేటువంటి పద్ధతి మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాను. ఇటీవల నేను ఒక వీడియో కాన్ఫరెన్స్లో చూశాను. ఒక ఆయన చెప్తున్నాడు, ఒళ్ళు జుగురు వచ్చింది. నాకు నిజంగా బాధేసింది. సైకోగాడు అని చెప్పి మా లీడర్ని ఒకడు ప్రశ్నించాడు. ఆ లోఫర్ గారిని అడుగుతున్నా నేను, సైకోగాడు అని చెప్పేటువంటి లోఫర్ గారిని నేను అడుగుతున్నా. మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు. ఈరోజు పల్నాడులో, నిన్న మన ఒంగోలు జిల్లాలో, మన అనంతపురం జిల్లాలో, ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే ఎక్కడ ఆయన అడుగు పెడితే ఆయన జనం ప్రభంజనంగా వస్తున్నారంటే కారణం ఏంది? అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకోగాడని పిలుస్తావా? ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా. అధికారం వచ్చిందని చెప్పి మదం ఎక్కి నువ్వు మాట్లాడుతున్నావా? అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే, లేకుండా ఉంటే నువ్వు ఏమైనా ఇబ్బంది పెడతావంటే భయపడే వాళ్ళు ఉండాలని చెప్పి భయపడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా? Even if it costs our lives, we are ready to fight against your arrogance. మిస్టర్ గుర్తుపెట్టుకో, నీ నాలుకను కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు. నువ్వు ఏ రకంగా మాట్లాడతావు పదంతలు మేము మాట్లాడగలుగుతాం. నీ దగ్గర 10 మంది ఉంటే మా దగ్గర 100 మంది ఉంటారు. గుర్తుపెట్టుకో. మర్యాదగా మాట్లాడేది నేర్చుకో, సభ్యతగా మాట్లాడేది నేర్చుకో. ఈ రాష్ట్రానికి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడుకునేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే, నిన్ను ఎట్లంటే అటు పిలిచడం మాకు చేత కాదనుకుంటున్నావా? సాధించుకోయేటువంటి చేష్టలన్నీ నేను చెప్తున్నాను. ఇప్పుడు నీ యొక్క కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొంతమంది నీ పార్టీ మద్దతుదారులు డబ్బు ఇవ్వలేదని చెప్పి చేసినటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఎక్కడి నుంచి వాళ్ళకు ధైర్యం వచ్చింది? ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు గారు. నీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను కట్టేశారు అంటే వాళ్ళు రక్షించేవాడు ఎవడో తోడు ఉన్నాడనే కదా వాడికి అంత ధైర్యం. ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ధైర్యం? నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నీ తొత్తులుగా ఉన్నటువంటి వాడు, నీ అనుచరుడు ఏమి చేసినా నువ్వు ఏమనవు, చట్టం ఏం చేయదనేటువంటి ఆ ధైర్యంతోనే కదా ఇది చేసింది. ఇది నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. ఇటువంటి చెప్పుకుంటూ పోతే కొన్ని 100 కోట్లు. నిన్న మరొక మనకు చూస్తే కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత ధనంజయ రెడ్డి గారిని, తర్వాత ఈరోజు భాస్కర్ రెడ్డి గారిని రకరకాలుగా నువ్వు అరెస్ట్ చేస్తాను, లోపల పెట్టుకుంటున్నావు. ఒక్కసారి నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తూ మీ యొక్క సిట్టో లేకపోతే మీ యొక్క ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్తో కూర్చొని ఎలక్షన్లకు డబ్బు తీసుకుని పంచారనేటువంటి అభియోగం మీద ఈరోజు అరెస్ట్ చేశారు మీరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ యొక్క పార్టీ బీఫార్మ్ మీద 5 సార్లు నేను పోటీ చేశాను. ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క ఎలక్షన్స్లో కూడా అంతో ఇంతో మీరు డబ్బులు పంపించేవాళ్ళు. ఆ డబ్బులు నేను ఖర్చు పెట్టేవాడిని. ఆ డబ్బులు ఏమైనా మీ నాయన ఆస్తి మీద నాకు పంపించావా? గుర్తు చేసుకో ఒకసారి. ఏ రకంగా పంపించావా డబ్బులు? మరి ఆ రోజు నేను చేసింది తప్పు కాదా? నువ్వు పంపించింది నేను చేసింది తప్పు కాదా? ఈ రకమైనటువంటి అభియోగాలతో నువ్వు అరెస్టు చేసుకుంటూ ముందుకు పోతే భవిష్యత్తులో నీ పార్టీ కార్యాలయంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ శిక్షకు అర్హుడు కానిటువంటి వ్యక్తి ఎవరైనా ఒకడైనా మిగులుతాడా నాకు చెప్పు. నీ పార్టీలో కానీ లేకుండా ఉంటే నీ కుటుంబంలో కానీ శిక్షకు అర్హత పొందినటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎక్కడికి పోతుంది? ఏమి కథ?
ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి యొక్క గన్మెన్ను తీసుకుని పోయి చితకబాతారు, లోపలేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి ఓఎస్డీ కృష్ణమోహన్ గారు తీసుకుని పోయి లోపలేస్తావు. అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఈ రకమైనటువంటి అభియోగాలతో లోపలకు పంపడం మొదలు పెడితే ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ప్రతి ఒక్క వ్యక్తి శిక్షకు అర్హుడైనటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ప్రత్యేకంగా నువ్వు నీ కుటుంబ సభ్యులైతే 100 సార్లు పోవాలి లోపలికి, జైలుకు అరెస్ట్ అయ్యేదానికి. అది మర్చిపోతున్నావా అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు రకరకాలు మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చనిపోయి వాళ్ళ కుటుంబ సభ్యుల విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆడికి పోతే ఆ జనాన్ని చూసి ఓర్వలేక మీలో చెమటలు పట్టాయి, కారిపోతుంది మీకు. పోయి ఒక్కొక్క మినిస్టర్ కూర్చొని స్టేట్మెంట్ ఇస్తాడు, అతడు ఏదో బెట్టింగ్లకు పాల్పడి డబ్బులు పోగొట్టుకొని చనిపోయినాడని. ఇంకొకటి కూర్చొని ఏదో అవలక్షణాలు అనిపోయినాడని చెప్తాం. సిగ్గుందని మీకు అని చెప్పి అడుగుతున్నా. సిగ్గు మనం ఉండి మాట్లాడుతున్నారా మీరు? వాళ్ళ తండ్రి సవాలు విసిరాడు. ఎవడైనా మొగోడనేవాడు ఉంటే కనుక నిరూపిస్తే ఏ శిక్షకైనా అడుగుడని వాళ్ళ తండ్రి సవాల్ చేశాడు. పోయి దానికి ఆన్సర్ చేయి. సత్తెనపల్లి బహిరంగ సభ పెడదామా? సత్తెనపల్లి పోయి ప్రూవ్ చేస్తారా మీరు అతనికి అవలక్షణాలు ఉన్నాయని చెప్పి? మీరు చేసేటువంటి టార్చర్, మీరు చేసేటువంటి మీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల, మీరు పోలీస్ అధికారులు దుర్వినియోగం చేసుకోవడం వల్ల ఆ నాగమల్లేశ్వరరావు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అది అతను సూసైడ్ నోట్లో ఇచ్చి చనిపోయినట్టు చెప్పి అది మర్చిపోయి మీరు కూర్చొని చనిపోయిన వ్యక్తికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత ప్రజాదరణ ఉందని చెప్పి భరించలేక చనిపోయిన వ్యక్తి మీద కూడా అబాండాలు వేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం నుంచి ఒకవైపు ఒక ప్రపంచం లాగా ఎక్కడ చూసినా జనం పోతా ఉంటే జగన్ పోతా ఉంటే జగన్ వెంట జనం పోతా ఉంటే సహించలేక నీ యొక్క ఛానళ్ళు, నీ యొక్క చరిత్రతో కూర్చొని శవరాజకీయాలంటే ఇప్పుడు మీరు చేస్తున్నారు. ఎవరో దాని ముందర ఫస్ట్ ఎప్పుడో ఈ కాన్వాయ్ స్టార్ట్ కాకముందు పోయి ఎక్కడో ఒక యాక్సిడెంట్ అయితే దాన్ని చిత్రీకరించి ఆ యాక్సిడెంట్ జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగిందని చెప్పి చెప్పడం హాస్యాస్పదంగా లేదా? అసలు ఎట్లా ప్రయాణం చేస్తున్నారు మీరు? ఎక్కడ చూస్తున్నారు? ఎక్కడికి పోతుంది ఈ దేశం? ఎక్కడికి పోతుంది ఈ రాష్ట్రం? ఒకసారి గుర్తుపెట్టుకో. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ధృతరాష్ట్ర పాలన ఈ రాష్ట్రంలో ఉంది. గద్దెలు కేవలం మీరు కబంధాలు కట్టుకొని మీరు కూర్చొని ఉంటే కింద దుర్యోధనుడు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి అభియోగాలన్నీ నీ మీద వస్తున్నాయి, గుర్తుపెట్టుకో. దీనివల్ల ఈ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుంది. నువ్వు తొందరగా కోలుకోకుంటే అధికారం వచ్చేది మాత్రం కళ. 6 100 100 6 ఆకాశం నేలైనా నేల ఆకాశమైనా నువ్వు అధికారంలోకి వచ్చేది 0% ఛాన్సెస్. దాని గురించి ఆలోచన పెట్టుకోవద్దు. దాని గురించి ఆలోచన పెట్టుకో. ఒక మంచి వ్యక్తిగా నిష్క్రమించేదానికి ఆలోచన చేసుకో. చరిత్రలో పలానా ఆయన ఉన్నాడంటే కనీసం గౌరవస్తులని చెప్పేటువంటి ఆ ఐడెంటిటీని నిలబెట్టుకోవాలి తప్పితే నువ్వు చేసేటువంటి విధానాలు అమలైతే అంతిమ దశలో నీకు మిగిలేది చరిత్ర పుటల్లో నీకు స్థానం కూడా ఉండదని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకొకటి లోకేష్ కూడా చెప్తున్నా, నువ్వు ఏదేదో సాధిస్తా, ఏదేదో చేయాలనుకుంటావు. వాట్ ఆర్ యు ఆఫ్టర్ ఆల్? ఏంటి నీ శక్తి ఏంది? నీ కథ ఏంది? ఈ ప్రజలు నీకు అధికారం ఇచ్చారు కాబట్టి, ఈరోజు మీ నాయన ముఖ్యమంత్రి, నీ అధికార పార్టీ కాబట్టి, నీ మాట చెప్తాను కాబట్టి నువ్వు ఈరోజు ఆడుండవు. నువ్వు ఏమైనా ప్రజల జోలికి వస్తే, ప్రజల చేతిలో కూర్చొని నువ్వు ప్రజల మీద ఎక్కువ పెత్తనం చెలామణి చేయాలంటే ఇదే ప్రజలు తిరగబడతారు. ఈరోజు నీ పోలీస్ వ్యవస్థ అంతా ఏమైంది? అన్ని రకాలుగా భయభ్రాంతులు చేశారు. ప్రజలు రావద్దని చెప్పారు. మరి ఈరోజు ప్రజల్లో తిరుగుబాటు కాదా? నువ్వు కేసులు పెడతామంటే లెక్క కూడా చేయకుండా కొన్ని లక్షల మంది ఆ రోజు వచ్చి ఈరోజు వచ్చారే. ఏమని దీన్ని ఏమని మీరు ఆలోచన చేసుకొని ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సందేశం అని చెప్పి మీరు ఆలోచన చేసుకోండి. రేపు ఈ ప్రజలు నీ ఇంటి మీదకి వచ్చి తిరుగుబాటు చేసే రోజు దగ్గరకు వస్తుంది. ఈరోజు నిజంగా ఆ యొక్క అభిమానులకు అందరికీ కాలు ముక్కాలనిపిస్తోంది. అసలు మీ సాహసం ఏంది? మీ ధైర్యం ఏంది? ఇన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టుకొని మీరు రాకూడదు, వస్తే కేసులు పెడతామంటే కూడా తెగించి రోడ్ల మీదకి వచ్చినారే. నిజంగా మీ యొక్క అభిమానానికి హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఇటువంటి అభిమానం, ఎందుకంటే నేను తెలుగుదేశం పార్టీలో 27 ఏళ్ళు ఉన్నా.
అధికారం లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సభలు పెట్టాలని చూస్తే మేము కూర్చొని ఒక కళ్యాణ మండపం, ఒక 1000 మంది పట్టేటువంటి కళ్యాణ మండపాన్ని నింపాలనుకుంటే అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా తీసుకొని నువ్వు ఒక 10 వాహనాల్లో రా, నువ్వు ఒక 10 వాహనాల్లో రా అని చెప్పేసి ఒక 1000 మందిని జమ చేసుకుని అడిగిపోతే పట్టుమని ఆయన మీటింగ్ మొదలుపెట్టే టైంకు ఖాళీ కుర్చీలు కనిపెట్టేటువంటి. ఈరోజు చూసావా చంద్రబాబు నాయుడు గారు ఆ జన ప్రబంధనం చూసావా? ఎందుకు ఇంతమంది వస్తున్నారో ఒకసారి విశ్లేషించుకో. ఎక్కడ తప్పు జరుగుతుందో విశ్లేషించుకో. తప్పు జరగకుండా చూసుకో. రేపు ఈ రాష్ట్రాన్ని ప్రతి ఒక్కరిని కాపాడేటువంటి బాధ్యతలో ఉండవు. నువ్వు నీ యొక్క కొడుకును కాపాడుకునేటువంటి బాధ్యతలు లేవు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ రాష్ట్రానికి మంచి పాలన ఇవ్వాలని కోరుకుంటూ, ఇటువంటి చెడు ఆలోచన దుస్సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని చెప్పి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాను.